మొదటి భాగంలో 1779లో క్లాప్రాత్ కనుగొన్న యురేనియం ఆక్సైడ్‌తో మొదలుకొని 1896లో బెకెరెల్ కనుగొన్న కిరణాల పట్ల ఆకర్షితులై క్యూరీ దంపతులు వాటిపై జరిపిన పరిశోధనలు, 1898లో మేడమ్ క్యూరీ కనుగొన్న రేడియం, పొలోనియం వరకు కథను చెప్పుకున్నాం. యురేనియం, పొలోనియం, రేడియం వంటి మూలకాలు ప్రదర్శించే స్వచ్ఛంద ఉద్గార లక్షణానికి రేడియోధార్మికత, రేడియో యాక్టివిటీ అనే పదాన్ని మేరీ క్యూరీ సూచించినట్టుగాను, అదే ఇప్పుడు మనమంతా ఆ పదమే వాడుకుంటున్నట్టుగాను చెప్పుకున్నాం. ఇక ఈ భాగంలో రేడియోధార్మికత పరిశోధనల్లో తదుపరి జరిగిన పురోగతి గురించిన వివరాలలోకి వెళ్దాం. 20వ శతాబ్ది ఆరంభంలో రేడియోధార్మిక పదార్థాలను గురించి చేసిన పరిశోధనల వల్ల యురేనియం, రేడియం, థోరియం మూలకాల నుండి క్షణిక ఉనికి ఉన్న అనేక రేడియోధార్మిక మూలకాలు ఉద్భవిస్తున్నాయని స్పష్టమైంది. ఈ మూలకాల రేడియోధార్మిక ఉద్భవాల మూలాన్ని 1902లో బ్రిటిష్ శాస్త్రజ్ఞులైన రూథర్ఫర్డ్, సాడీలు ఇతరు రేడియోధార్మిక విఘటన సిద్ధాంతం ద్వారా వివరించారు. రేడియోధార్మిక మూలకాలు ఒక పరమాణువు నుంచి మరొక పరమాణువుగా స్వచ్ఛంద పరివర్తనం చెందుతూ రేడియోధార్మిక కిరణాలను ఉద్గారం చేస్తాయి. ఈ ఉద్గారంలో ఆల్ఫా కణాలు, బీటా కణాలు, గామా కిరణాలు ఉంటాయి. రేడియోధార్మిక విఘటనంలో ఆల్ఫా, బీటా కణాలు ఒకే కాలంలో ఉద్గారించడం జరగదు. ఉదాహరణకి రేడియం పరమాణువు విఘటన చెందినప్పుడు ఉద్భవాలు ఇలా ఉంటాయి. రేడియం ఒక ఆల్ఫా కణం ఉద్గారిస్తే రేడాను, అది ఒక ఆల్ఫా కణం ఉద్గారించినప్పుడు పొలోనియము, అది ఒక ఆల్ఫా కణం ఉద్గారించినప్పుడు లెడ్, అది మళ్ళీ మరో ఆల్ఫా కణం ఉద్గారించినప్పుడు బిస్మత్తు ఏర్పడతాయి. అందుచేత ఎంత పరిశుద్ధమైన రేడియోధార్మిక మూలకాన్ని తీసుకున్నప్పటికీ కొంతకాలానికి రేడియం, పొలోనియం, లెడ్, బిస్మత్ మొదలైన పరమాణు జాతుల మిశ్రమం ఏర్పడుతుంది. వీటిలో కొన్ని ఆల్ఫా కణాలను, కొన్ని బీటా కణాలను ఉద్గారిస్తాయి. కాబట్టి ఏ రేడియోధార్మిక పదార్థాన్ని తీసుకున్నా అది ఆల్ఫా, బీటా, గామా కిరణాల మిశ్రమాన్నే ఉద్గారిస్తుంది. 1919 సంవత్సరంలో రూథర్ఫోర్డ్ కేంద్రక పరివర్తనాన్ని కృత్రిమంగా కూడా సాధించాడు. పొలోనియం నుంచి వెలువడిన ఆల్ఫా కణాలను నైట్రోజన్ ద్వారా ప్రసారం చేసినప్పుడు ఎక్కువ వ్యాప్తి ఉన్న ప్రోటాన్లు ఏర్పడ్డాయి. ఇదే మొట్టమొదటి కృత్రిమ కేంద్రక పరివర్తన చర్య. నైట్రోజన్ ప్లస్ ఆల్ఫా కణం అయితే ఏమైంది, ఆక్సిజన్ ప్లస్ ఒక ప్రోటాను వచ్చాయి. 1920, 1924 మధ్యకాలంలో చాడ్విక్ బోరాన్, పొటాషియంల మధ్యనున్న మూలకాలన్నీ ఆక్సిజన్, కార్బన్ తప్ప ఇదే విధంగా కేంద్రక పరివర్తనం చెందుతాయని ప్రయోగాత్మకంగా నిరూపించారు. 1933లో ఐరిన్ క్యూరీ, ఆమె భర్త ఫెడరిక్ జోలియో క్యూరీ బోరాన్, మెగ్నీషియం, అల్యూమినియం మూలకాలను పొలోనియం నుంచి వచ్చిన ఆల్ఫా కణాల చేత తాడనం చేసినప్పుడు పాజిట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉద్గారమవుతాయని కనుక్కున్నారు. వీరిని ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే ఆల్ఫా కణాలతో తాడనము ఆపు చేయగానే ప్రోటాన్, న్యూట్రాన్ల ఉద్గారం ఆగిపోయింది. కానీ పాజిట్రాన్లు మాత్రం తరువాత కొంతసేపటి వరకు ఉద్గారం అవుతూనే ఉన్నాయి. సహజ రేడియోధార్మికత ఎలాగైతే తగ్గుతుందో అదేవిధంగా ఈ పాజిట్రాన్ల ఉద్గారం కూడా తగ్గుతూ వచ్చింది. ఆల్ఫా కణాలతో తాడనం చేయడం వల్ల కేంద్రక పరివర్తనం జరుగుతుందని, ఇలా ఏర్పడిన కేంద్రకాలలో అస్థిరమైన పాజిట్రాన్లను ఉద్గారిస్తున్నాయని క్యూరీ, జోలియోలు వివరించారు. కేంద్రక చర్యలలో ధనావేశం ఉన్న ఆల్ఫా కణాల వంటి ప్రక్షేపకాలను, అంటే వీటిని ప్రొజెక్టైల్స్ అంటారు ఇంగ్లీష్లో, వాటిని ఉపయోగించినప్పుడు ఈ కణాలకు ధనావేశం ఉన్న పరమాణు కేంద్రాలకు మధ్య ఉన్న వికర్షణను అధిగమించితే తప్ప కేంద్రక పరివర్తన జరగదు. కొన్ని రేడియోధార్మిక మూలకాల నుండి సహజంగా ఉద్గారమయ్యే ఆల్ఫా కణాలకు కేంద్రకాలలో ప్రవేశించడానికి తగినంత శక్తి ఉండదు. అందుచేత సైక్లోట్రాన్, సింక్రోట్రాన్ లేదా బీవేట్రాన్ అనే పరికరాలను ఉపయోగించి ధనావేశం ఉన్న ప్రక్షేపకాల వేగాన్ని పెంచడం ద్వారా శక్తిని బిలియన్ ఎలక్ట్రాన్ వోల్టుల వరకు పెంచి ఆ తరువాత కేంద్రక పరివర్తనాలను శాస్త్రజ్ఞులు సాధిస్తూ ఉంటారు. 1932లో చాడ్విక్ న్యూట్రాన్ను కనుగొనడంతో కేంద్రక పరివర్తన చర్యలకు చక్కగా పనికివచ్చే
ప్రక్షేపకం దొరికింది. ఈ కణం తటస్థమైనది కాబట్టి దీనికి ధనావేశం ఉన్న పరమాణు కేంద్రానికి ఎటువంటి వికర్షణ ఉండదు. ఇది పరమాణు కేంద్రకాలలో ప్రవేశించి వేగంగా కదిలేది అయి ఉండనక్కర్లేదు కూడా. కేంద్రక పరివర్తన చర్యలలో నెమ్మదిగా ప్రయాణించే న్యూట్రానులే త్వరగా కదిలే వాటి కంటే ఎక్కువ సార్థకమైనవి. ఎన్రికో ఫెర్మి అతని సహ పరిశోధకులతో కలిసి అనేక పరమాణు కేంద్రకాలను తాడనం చేయడానికి ప్రక్షేపకంగా న్యూట్రాన్ని ఉపయోగించాడు. ఈ విధంగా న్యూట్రాన్ తాడనం చేసిన మూలకాలు రేడియోధార్మిక మూలకాలుగా పరివర్తనం చెందుతాయని, అటువంటి సమస్థానీయాలు అంటే ఐసోటోపులు సాధారణంగా బీటా కణాలను ఉద్గారిస్తాయని వారు కనుక్కున్నారు. బీటా కణ క్షయం వల్ల ఏర్పడే జన్య మూలకం అంటే పుట్టినటువంటి మూలకం పరమాణు సంఖ్య జనక మూలకం పరమాణువు కంటే 1 ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆవర్తన పట్టికలో చిట్ట చివరి మూలకమైన యురేనియంను లక్ష్యంగా తీసుకుని న్యూట్రాన్ చేత తాడనం చేయిస్తే యురేనియం తరువాతి మూలకాన్ని అంటే 93వ మూలకాన్ని తయారు చేయవచ్చు కదా. ఈ ఊహ ఫెర్మి ప్రభుతులకి తట్టింది. వారికి ఆ ఆలోచన మహా అద్భుతంగా తోచింది. ప్రకృతిలో దొరికే మూలకాల్లోకెల్లా బరువైన 92వ మూలకం యురేనియము. ఇదే ఆనాటికి అది చిట్ట చివరిది. ప్రకృతిలో ఇంతవరకు దొరకని చూడని మూలకాన్ని కృత్రిమంగా తయారు చేయడం అన్నమాట. ఓహ్, సాధించగలిగితే అద్భుతమా, మహా అద్భుతమా. ఈ సరికొత్త మూలకం ఎలా ఉంటుందో, ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవాలని వారు ఉత్సాహంతో ఉరకలు వేశారు. వీరి ఉత్సాహమే యురేనియం కేంద్రక విచ్ఛిత్తికి దారితీసింది. వారు యురేనియం కేంద్రకాన్ని న్యూట్రాన్తో తాడించినప్పుడు వారు అనుకున్నట్టుగా ఒక బీటా కణ ఉద్గారం జరిగి 93వ మూలకం ఒక్కటే ఏర్పడలేదు. వారు 4 వేరువేరు బీటా రేడియో ధార్మికతలను పరిశీలించారు. ఇవి పరమాణు సంఖ్య 92 కంటే ఎక్కువ పరమాణు సంఖ్య ఉన్న ట్రాన్స్ యురేనియం ఎలిమెంట్, యురేనియం తర్వాత వచ్చేటటువంటి మూలకాలు అన్నమాట. వాటికి సంబంధించినవే ఉండాలని వారు భావించారు. వీరి పరిశోధనలను ఇతర పరిశోధకులు కూడా మళ్లీ చేసి చూసినప్పుడు ఇంకా ఎక్కువ రేడియోధార్మికతను అవి ప్రదర్శించాయి. అయితే ఈ కేంద్రక చర్య అనంతరం ఏర్పడిన మిశ్రమంలో ఏ మూలకాలు ఉన్నాయో వారికి తెలియలేదు. ఫెర్మి ఒక వైజ్ఞానిక పత్రికకు తన రిపోర్టు పంపించాడు. అందులో ఏమని చెప్పాడంటే, కేంద్రక చర్య ఉత్పన్నాలలో 93వ మూలకం ఉండేటందుకు అవకాశం ఉందని, అయితే అందుకు తగిన రుజువు లేదని, అంతేగాక ఈ మిశ్రమంలో ఇంకా చాలా ఇతర మూలకాలు ఉన్నాయన్న దానికి రుజువు ఉందని రాశాడు. ఫెర్మి చెప్పిన ఈ మూలకాలు ఏమై ఉండాలి? యురేనియంని న్యూట్రాన్లతో తాడనం చేసిన తర్వాత ఏర్పడిన ఉద్భవాల మిశ్రమాన్ని ఐరిన్ చాలా శ్రద్ధగా విశ్లేషించి చూసి మిశ్రమంలో లాంథనం అంటే 57వ మూలకం ఉంది. ఈ ఫలితం చాలా చిత్రంగా ఉంది. లాంథనం ఆవర్తన పట్టికలో యురేనియంకి చాలా దూరంలో ఉంది. జర్మన్ భౌతిక శాస్త్రజ్ఞులు ఆటో హాన్, ఫ్రెడరిక్ స్ట్రాస్మన్ అదే ప్రయోగాన్ని చేసి చూస్తే వారికి కేంద్రక చర్య ఉద్భవాల్లో లాంథనమే కాదు, బేరియం అంటే 56వ మూలకం కూడా ఉన్నట్లు తెలుసుకున్నారు. ఈ ఫలితాలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి ప్రముఖ శాస్త్రజ్ఞులందరూ న్యూట్రాన్ యురేనియం కేంద్రక చర్య సమస్యపై పరిశోధనలు విస్తృతంగా ప్రారంభించారు.